అండి, ఈరోజు మన వీడియోలో సింపుల్గా ఇంట్లో ఉండే వస్తువులతోనే కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. నేను ఈ కేక్లో షుగర్ వాడట్లేదు, మైదా కూడా వాడట్లేదు, ఇంకా ఎగ్స్ కూడా వాడట్లేదు. ఈ కేకు ఇంట్లోనే సింపుల్గా ఇంట్లో ఉండే వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు. కేక్ కూడా చాలా టేస్టీగా వస్తుంది, ఫ్లఫీ కూడా వస్తుంది అన్నమాట. ఇంకెందుకు లేటు మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు బెల్లం వేసుకుందాము. ఇందులోనే 1/2 కప్ వాటర్ కూడా వేసుకుందాం. ఇప్పుడు బెల్లం మంచిగా కరిగించుకోవాలి. ఈ బెల్లం ఇప్పుడు కరిగిపోయింది. మనం సైడ్ పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని అందులోకి 1/2 కప్పు ఆయిల్ వేసుకుందాము. 1 కప్పు పెరుగు వేసుకుందాం. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా ఏ స్మెల్ రాకుండా ఉండే ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి అయినా వాడవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మిక్స్ చేశాను. ఇందులోకి 1 కప్పు గోధుమ పిండి కూడా వేసుకుందాం. ఇందులోకి 1 కప్పు బొంబాయి రవ్వ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇందులోనే ముందుగా మనం బెల్లం వాటరు, ఉడికించిన బెల్లం వాటర్ వేసేసుకుందాం వడగట్టుకొని. ఇప్పుడు మంచిగా మిక్స్ చేయాలన్నమాట. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని మనము 10 నిమిషాలు మూత పెట్టుకొని సైడ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రీహీట్ చేసుకుందాం. ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని అందులో ఒక స్టాండ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మనము 10 నిమిషాలు సిమ్లో ప్రీహీట్ చేయాలి. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఇందులోకి ఇప్పుడు కొంచెం సాల్ట్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం ఇలాచీ పౌడర్. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి టూటీ ఫ్రూటీలు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఒక స్టీల్ గిన్నె తీసుకొని మనం డస్టింగ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ స్టీల్ గిన్నెకి నూనె కానీ నెయ్యి కానీ మంచిగా పూయాలి మొత్తం లోపలంతా. ఇలా అప్లై చేసిన తర్వాత ఇందులోకి కొంచెం పొడి పిండి చల్లుకోవాలి. ఇప్పుడు ముందుగానే బ్యాటర్ తయారు చేసుకున్నాం కదా, ఆ బ్యాటర్ మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ లంప్స్ లేకుండా మంచిగా ఒక స్పూన్తో ఇలా తిప్పుకోవాలి మంచిగా. ఇప్పుడు కొన్ని టూటీ ఫ్రూటీలు కూడా వేసేసుకుంటున్నాను పైన. ఇప్పుడు మనం ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి ఇప్పుడు మనము ఈ కేక్ ప్యాన్ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ కేక్ తయారవడానికి మనకి 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఆ తర్వాత 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా 30 to 40 మినిట్స్లో కేకు తయారైపోతుంది. నాకైతే 35 మినిట్స్తో కేకు పూర్తిగా తయారైపోయింది. ఇప్పుడు మంచిగా 10 నిమిషాలు చల్లారిన తర్వాత ఇలా సైడ్లన్నీ మంచిగా ఇలా తీసుకోవాలి చాకుతో. తర్వాత ఒక ప్లేట్లోకి మనము ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఎంతో సింపుల్గానే ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం కేక్ తయారు చేసుకోవచ్చు. దీని మీద కావాలంటే ఈ కేక్ మీద మీరు క్రీమ్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఒక 50-60 రూపాయలతోనే కేక్ మనం సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు ఇంట్లోనే. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.